గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వజన్మ భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 21 భాగాలుగా చెప్పుకున్నాం. అజామీళోపాఖ్యానం నడుస్తుంది. మరి ఈ రోజున 22వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భవనాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ విధంగా భావించి అజామిలుడు గొప్ప జ్ఞాని అయి సంసార బంధాలన్నింటినీ కూడా పారద్రోలి గంగా ద్వారం వెళ్ళాడు. ఏంటి గంగా ద్వారం అంటే? ఇప్పుడు ఏమంటున్నాం దాన్ని? హరిద్వారం అంట. అక్కడ ఒక దేవాలయంలో కూర్చుండి యోగ మార్గాన్ని ఆశ్రయించాడు. దేహం, ఇంద్రియాలు మొదలైన వాని మార్గం నుండి విడివిడి యోగ సమాధి ద్వారా మనస్సును పరతత్వంతో జోడించాడు. గుణాతీతుడైన తన ఆత్మను పరమాత్మలో లీనం చేశాడు. అప్పుడు అతనికి మొదట తనను రక్షించిన ఆ దివ్య పురుషులు కనిపించారు. అతడు వారికి నమస్కరించాడు. ఈ ప్రకారంగా అజామిలుడు యోగ మార్గం ద్వారా శరీరాన్ని పరిత్యజించి దివ్య దేహం ధరించిన వాడై మున్ను తన్ను రక్షించిన విష్ణు కింకరులను తన కనుల ముందు సందర్శించాడు. వారిని తిలకించగానే అతని దేహం ఆనందంతో పులకరించింది. పార్వస్యంతో ఒళ్ళంతా చెమర్చింది. హృదయం హర్షంతో నిండిపోయింది. యోగ ప్రభావం ప్రకాశించింది. విస్మయంతో ఉత్సాహంతో కూడిన మందహాసం అతని ముఖారవిందం మీద చిందులు తొక్కింది. సమస్త లోకాలని ప్రకాశింపజేసేది మంగళప్రదమైనది అయిన భగవంతుని శుభ ఆకారాన్ని సందర్శించాలనే కుతూహలం మనస్సులో కలిగింది. అజామిలుడు విష్ణుదూతలకు చేతులు మోడ్చుతూ గంగా తీరంలో శరీరం విడిచాడు. వెనువెంటనే అతనికి నారాయణ పాశ్వచురులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విష్ణుదూతలతో కలిసి రత్నాలు చెక్కిన బంగారు విమానాన్ని అధిష్ఠించి ఆనందమయము భోగభాగ్య నిలయం అయిన వైకుంఠ నగరంలో ప్రవేశించి శ్రీమన్నారాయణుని చరణారవిందాలని సేవించే పరిణిత దశకు చేరుకున్నాడు. ఈ విధంగా అజామిలుడు సర్వధర్మాలని ఉల్లంఘించినవాడు, దాసీపుత్రుని పెండ్లాడినవాడు, దుష్కర్మల చేత భ్రష్టుడైనవాడు అయి నరకంలో పడబోతూ నారాయణ నామస్మరణం వల్ల క్షణమాత్రంలో మోక్షాన్ని అందుకున్నాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం.